చిన్ని నాయన? నేను సోగ్గాడు, నువ్వు చిన్ని నాయన. నువ్వు చిన్ని నాయన. అబ్బా ఈ కళ్ళకలకు ఒకటి. నీకు కూడా లైట్ గా. ఎస్, పక్కింటి అమ్మాయికి కళ్ళకలకు వచ్చింది. కళ్ళలో కలిపెట్టి చూశాను, నాకు వచ్చింది. నాకు పెదవుల కళకు వచ్చిందిరా. అంటే ఎస్. పురుగుల పట్టి చేస్తావురా అక్క. షాపింగ్ మాల్ అమ్మాయిలకి ఫ్యాన్ పెట్టమని పెట్టావా? పెట్టా. ఏసీ పెట్టమని పెట్టావా? పెట్టా. అవును అన్న, అమ్మాయిలకి నా అబ్బాయిలకి పెట్టవా? అమ్మాయిలు పెట్టిందే అబ్బాయిలకి రా. అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బరితెగించేశారా? సన్నగాని ఏ ఆఫర్ లేవా? ఎందుకు లేవు? చీర కొంటే నైటీ ఫ్రీ. మరి నైటీ కొంటే నేను ఫ్రీ. సరే అవును, ఆ లక్ష్మి ఉంది కదా, అది ఇక్కడ ఏమన్నా బట్టలు ఏమన్నా మిస్ చేసుకుందా? లేదా? మరి ఇందాటి నుంచి మన షాప్ చుట్టూరు తిరుగుతున్న నా బట్టలు అంటుంది. అది బట్టలు ఉద్దేశించలేదు. అంటే ఎస్. అన్నా నా చూసావా? ఓరే నీయ్యా, పొద్దున్నే వాడెవరితో చూపించావు, ఇప్పుడు వచ్చి నీ చూసావు అంటున్నావు. నాకు ఇంకేం పర్లేదు అనుకున్నావా? కాదన్నా, నా లంగోట కనపడట్లేదు. ఇది నా లంగోటది. నీదా? ఏం చేస్తావు? 5 ఏళ్ల నుండి దాన్నే వాడుతున్నా. అమ్మ, ఇది తెలియక మనం డైరెక్షన్ కదా మూతి తుడుచుకున్నాడు. ఇది అర్జెంట్ గా దీన్ని ఉతికాలి. చిచి, అంటే నీకంటే దరిద్రం అంటావా? అవునరా, ఈ రోజు మన షాపింగ్ మాల్ కి సేల్స్ మ్యాన్స్ వస్తానన్నారు. ఏ వాళ్ళు అనుకున్నట్టున్నారు. వస్తాను, రమ్మను. హలో సేల్స్ మ్యాన్స్ రండి. అరే ఒకవేళ నిజంగా సేల్స్ మ్యాన్స్ గా ట్రై చేసినా ఎవరో తీసుకోరు కదరా. హలో కార్తిక్ బ్రదర్, ఎలా ఉన్నావు? ఐఎమ్ హ్యాపీ. హ్యాపీ. ఓకే. కాదు, సేల్స్ మ్యాన్ అనడం కాదు, జీతాలు బాగా ఇవ్వాలి, బాగా ఇస్తేనే ఉంటాం. వెళ్తాం అంటారు, మళ్ళీ వెళ్ళి ఎలాగైనా చూడండి వస్తాం అంటారు. ఓహో, ఎవరు అనుకుంటున్నావు ఇక్కడ? కెవ్వు కార్తీక్. ఇప్పుడు కెవ్వు కార్తీక్, ఇప్పుడు అవకాశాలు లేవు కార్తీక్. కదా, ఇది ఏంటి అసలు? శారీలు ఏంటిది అసలు? చీర గొప్పతనం ఏంటి అసలు? చీరలు ఎందుకు అమ్మాలి మనం? చీర గొప్పతనం ఏంటంటరా, ఒక్కసారి చీర ఇలా బొడ్డు పైకి కనుక దోపేశారనుకో ఇంట్లో పని అయినట్టు. అదే బొడ్డు కిందకు దోపారనుకో మొగుడు పని అయినట్టే. ఏ షాప్ లోకి వెళ్ళినా నన్ను తీసేస్తున్నారు. ఎందుకు తీసేస్తానో అర్థం కావట్లేదు. అంత తెలివిగా ఏం ప్రదర్శించావు నువ్వు? టోన్ జీన్స్ ఉంటాయి కదా, అవును, నేను టోన్ జాకెట్స్ పెట్టా క్రియేటివిటీగా, అక్కడ తీసేసారా? అంటే తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఇంకో షాప్ లో కూడా తీసేసారుగా. ఏమైంది? అక్కడేమైంది? అక్కడ కూడా క్రియేటివిటీ చేశా. అందరు ముందు జిప్ పెడుతున్నారు, నేను వెనక పెట్టా, అక్కడ కూడా తీసేసారు. ఇది గణిత శాస్త్రంలోనే ఒక అద్భుతమైన కట్టవరా. సరే ఏంటి అంటే నువ్వు చెప్పావు కదా పంచులు బాగా పేలాలని, అందుకే పేలాలు తెచ్చుకుందాం. ఆ కుర్చీని మడతబెట్టి మెడలు ఇరిగిపోయినాయి. అవును, మనం ఫ్లాట్లు కూడా అమ్ముతున్నాం. అది ఫ్లాట్లు ఎందుకు అమ్ముతాం షాపింగ్ మాల్ లో? మరి అక్కడ బోర్డు ఫ్లాట్ 50% డిస్కౌంట్ అని ఉంటే. నాకు తెలిసి నీ జీవితం ఫ్లాట్ గానే వెళ్తుంది, అటు పైకి కష్టమే. అవునన్నా, వాళ్ళనేమో చీరల సెక్షన్ లో పెట్టావు, వీళ్ళనేమో గోల్డ్ సెక్షన్ లో పెట్టావు, నన్నేంటి లంగాల సెక్షన్ లో పెట్టావు? డౌట్ ఏముంది? హలో, నువ్వు నన్ను తక్కువ అంచనేస్తున్నావు. నేను ఇలా అడిగేశాను అనుకో చప్పట్లు కొడతారు, ఇలా అడిగేశాను అనుకో ఈలలు కొడతారు, ఇలా అడిగేశాను అనుకో ఆ కుర్చీని మడతబెట్టి మెడలు ఇరిగిపోయినాయి. సరే అయితే ఇంకా ఎవరో ఒక ఇద్దరు మిస్ అయ్యారే సేల్స్ మ్యాన్స్ లో. మనం చీరల వ్యాపారం చేయాలి, పత్తి వ్యాపారం కాదు. అన్నా, ఆ రూమ్ లో ఏసీ లేదే. ఏంటది? రూమ్ లో ఏసీ లేదు, పెట్టిస్తే బాగుంటది కదా అని. మీ ఇద్దరికి ఏసీ కావాలా? ఎస్. ఇలా రండి, ఇంకోసారి మీ ఇద్దరు ఏసీ అడిగారు అనుకో ఆ కుర్చీని మడతబెట్టి మెడలు ఇరిగిపోయినాయి. సరే గానీ ఇదన్నీ కాదు గానీ అజర్ మన పెళ్ళి ఎప్పుడు? బేసిక్ గా నా జాతకం ప్రకారం కుక్కను పెళ్లి చేసుకోవాలి, ఆ తర్వాత నిన్ను చేసుకుంటా. అప్పుడు ఆ అమ్మాయి కుక్కని చేసుకున్నట్టు అవుతుంది కదా.
సరే ఇక నుంచి నువ్వేం బాధపడకు, నువ్వే చేయాలనుకున్నా నీతో పాటు నేను కూడా చేస్తాను. నువ్వు కష్టపడితే కష్టపడతా, సుఖపడితే నువ్వే పని చేస్తా ఆ పని చేస్తా. అబ్బా వాడు నా మీద పడితే బేసిక్ గా ఆద్యన గురించి చెప్పాలంటే ఆయన నా లైఫ్ లో కీ రోల్ వహించాడబ్బా. అంటే అప్పుడప్పుడు రూమ్ కి ఇచ్చేవాడు అందుకే. జాగ్రత్తగా ఉండండి, పక్కన ఉండండి. అరే ఈ ఆడాళ్ళు ఇలా రారురా, మనం కేజీ సేల్ పెడదాం. కేజీ పర్ సేల్ పెడితే మొత్తం వచ్చేస్తాం. అందరూ వచ్చేస్తారు. ఎక్కడ ఏది గిట్ట మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి విసులు 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 కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ విసులు 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 విసులు. ఆఫర్లు ఏవో ఉన్నాయంట కదా, ఆఫర్లు ఏవో ఉన్నాయి. ఆఫర్లు కేజీ ఫర్ సేల్ అనగానే కేజీఎఫ్ లో బానిసలు బిహేవ్ చేసినట్టు బిహేవ్ చేస్తున్నారు. ఏంట్రా ఏంటిది వస్తుంటే ఇది అడ్డొచ్చింది. అది అడ్డు రావటం కాదు, నువ్వే అడ్డంగా ఉన్నావు. నాకేదో ఆఫర్ 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 ఉంది, ఆ మంచి ఆఫర్ ఉంది మన దగ్గర. 50-50 ఆఫర్ ఉంది. ఇవి 2000 రూపాయలు చీర 1000 రూపాయలుగా వస్తుంది. 2000 రూపాయలు. ఇదిగో అదేంటి సగమే ఉంది. మరి అదే 50-50 అంటే. చీర 10 రూపాయలు అన్నావు, ఏది? అవునమ్మా చీర 10 రూపాయలు, కాకపోతే పార్కింగ్ టికెట్ 300. సరే ఇంకొక మంచి ఆఫర్ ఉందిరా. ఏంటి? 3 చీరలు కొంటే 2 చీరలు వస్తాయి. నువ్వు మరి నీ 3కి 2 ఇస్తున్నావా? ఇచ్చే అంటే 3ట్లో 2 వస్తాయి, ఒకటి మేమే ఉంచుకుంటాం. ఎరా రైతు ఏం కావాలి నీకు? నేను సారీలు బాగుంటానా చుడిదార్లు బాగుంటానా? ఈ 2 కదా, నువ్వు రీల్స్ లో చిన్న వేస్తావు కదా, అవి మాత్రం అదిరిపోతాయి అసలు. కిలోలు సారీ కదా, 10 కిలోలు చీరలు. నీకేటయ్యా, నువ్వు ఫ్రీగా అన్ని ఇస్తావు, తర్వాత ఉతకలేక చావాల్సింది నేను. ఈ పెళ్లి వల్ల లాభాలు ఏమి లేవంటారా? నష్టాలు ఎక్కువ. అవునా? ఒక 2-3 మచ్చుకు వదలండి. పెళ్లికి ముందు తోపుల్లో ఉంటాం, పెళ్ళైన తర్వాత కూరల్లో పోపులేస్తూ ఉంటాం. మిమ్మల్ని నేను బాగు చేయలేనయ్యా. అయినా అది గారు అన్ని ఆఫర్లు వాళ్ళకేనా, నాకేం లేదా? నీకెందుకు లేదు? ఈ ఆఫరే ఆ అమ్మాయికి చెప్పినట్టు. ఐశ్వర్య నీకు నేను ఇష్టమా ఆది ఇష్టమా? నువ్వే ఇష్టం. చూసావా నేనే ఇష్టం అంటున్నా. ఎందుకు అడగరా? ఎందుకు? ఇప్పుడు మన ఇద్దరం సినిమాకి వెళ్ళాం, కార్నర్ సీట్స్ లో కూర్చున్నాం. నువ్వేం చేస్తావు? పాప్కార్న్ తింటూ ఎంజాయ్ చేస్తూ. ఆయన పాప్కార్న్ తిండు. ఒక నిమిషం, అర్జెంట్ గా 200 కేజీలు కావాలి. 200 కేజీలా? ఒరే నువ్వు బయట అమ్ముకుంటున్నావా ఇంట్లోకేనా? ఇది ఇంట్లోకేనా? ఇంకేం కావాలి? ఆ బొమ్మ ఇచ్చేస్తావా? ఏది? దాని మీద ఉన్నది 5వ నంబర్ వాడేస్తావా? నేను అడిగింది బట్టలు. అవి మేమేమో మా షోకేసులో ఉంటాయి అలా. అవి నన్ను చూసి చెప్పు, నాకు ఎన్ని కేజీలు బంగారం సరిపోద్ది? నీకా? ఒక 5 క్వింటాలు. సరే అది కాదు, ఫ్యామిలీతో వస్తాను, ఆఫర్ ఇస్తావా? మా షాపింగ్ మాలే ఇచ్చేస్తా నీకు అప్పుడు. అది కాదండి, మీ దగ్గర ఏమైనా ఈఎంఐకి సారీస్ దొరుకుతాయా? దొరుకుతాయిరా. ఎన్ని దొరుకుతాయి? నువ్వు నెలకు 1000 రూపాయలు కడితే 10,000కి వచ్చేస్తాయి. ఇదిగో 1000 రూపాయలు. ఇదిగో ఈ మొక్క తీసుకో, నెల ఒక్కొక్క మొక్క వస్తే నువ్వే కుట్టేసుకో. అది ఈ అమ్మాయికేనా, వేరే అమ్మాయికి ఏం లేదా? అమ్మాయికి అయితే ఉంటదండి, మీరు ఆంటీ కదా. ఇంటికి వెళ్ళగానే మా ఆవిడ మీద పడిపోవాలి, అలాంటి డ్రెస్ ఏమైనా ఉందా? మా వాడి దగ్గర ఒక లంగోటా ఉంది, అది తీసుకెళ్ళి మీద పడిపోద్ది. ఇదిగో బాబు, ఎంత ఉతికినా రంగు పోకూడదు, అలాంటి చీర ఏమైనా ఇవ్వచ్చుగా? ఎంత ఉతికినా రంగు పోకూడదా మీకు? ఇదిగో ఉతకండి, ఎప్పుడు రంగు పోతే నన్ను అడగండి. తెల్ల చీర. కేజీ ఎంత అండి? 50 రూపాయలు. 2 కేజీలు ఎంత? 100 రూపాయలు. 3 కేజీలు? 300 రూపాయలు. 4 కేజీలు ఎంత? ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు మీరు? సంవత్సరం అంతా కష్టపడి సంపాదించిన డబ్బు వృధాపరచడం ఇష్టం లేదు కాబట్టి. ఎందుకంటే ఊరికే డబ్బులు రావు కదా. వెంట్రుకలు వస్తాయండి ఊరికే. మన శ్రీదేవి డ్రామా కంపెనీలో మీరందరూ వచ్చారు కాబట్టి ఈ రోజు కేజీ సేలే కాదు, ఈ రోజు నేను మీ చేత టాస్క్లు ఆడిస్తా. చీరలు ఇస్తావా? టాస్కుల్లో గెలిచిన వాళ్ళకి మంచి మంచి పట్టు చీరలు, రిచ్ శారీలు ఇస్తా. మంచి గేమ్ ఒకటి పెట్టి బంగారం కూడా ఉంటది మీకు. సీరియస్ గానే ఒక షాపింగ్ మాల్ లో మనకి ఇచ్చిన ఆఫర్, ఒక సెగ్మెంట్ ఖచ్చితంగా మీకు బంగారం కూడా ఉంటది. కానీ ఇవన్నీ ఆడించాలంటే మనకి శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళ సపోర్ట్ కావాలి. లెట్స్ వెల్కమ్ అవర్ శ్రీదేవి డ్రామా కంపెనీ.
ఇరిని, ఇరి, తిరిని, ఇరి, తిరిని, ఇరి. మీరెందుకు వచ్చారు? మేమే పిలిచింది మిమ్మల్ని. సరే చెప్పండి, ఎందుకు పిలిచారు? ఈ రోజు మా షాపింగ్ మాల్ లో మంచి సేల్ పెట్టాం, అందుకని చాలా మంది వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ ఈ కేజీ ఫర్ సేల్ తో పాటు గిఫ్ట్లు కూడా ఇద్దాం అనుకుంటున్నాం. సరే, ఈ వ్యాపారం ఎలా ఉంది? ఎక్సలెంట్, సూపర్, మైండ్ బ్లోయింగ్, మార్వెలస్. వ్యాపారం ఎలా ఉందని అడిగారు, వాళ్ళ జడ్జిమెంట్ ఎలా ఉందని అడగలేదు. సరే, సో మీ ఈ కేజీ సేల్ ని సక్సెస్ఫుల్ చేయాలి, అంతే కదా? అంతే. లేడీస్ అందరూ వచ్చి చీరలు కొనేసి వెళ్ళాలి, అంతే కదా? చీరలు కొంటమే కాదు, వాళ్ళ చేత మా షాపింగ్ మాల్ అందరికీ ప్రమోషన్ అవ్వాలంటే వాళ్ళ చేత టాస్క్లు ఆడించాలి, డాన్సులు చేయించాలి, కామెడీ చేయించాలి. సరే, వాళ్ళు అన్ని చేస్తే మీరేం చేస్తారు? దగ్గరుండి చూస్తాం. మరి చీరలు పెడతారా? పెడతాం. వాళ్ళు గెలిచిన వాళ్ళకి చీర, బంగారం అన్ని ఇస్తాం. ఓహో, ఇన్నున్నాయా? మరి మా ప్రమోషన్ మాకు ఇంపార్టెంట్. అయితే ఎన్ని ఆఫర్లు ఉన్నాయంటే మేము కూడా బానే ప్రమోట్ చేస్తాం. శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చేసింది కాబట్టి గేమ్ టెన్షన్ పడకండి, మేము అంతా చూసుకుంటాం. మేడం, మీరు అక్కడ చూసుకోండి, నేను ఇక్కడ చూసుకుంటా.